కొంతమందినైనా దేవుని వాక్యం చేత బలపరచాలని, మరి కొంతమందినైనా యేసయ్య రాకడ కొరకు సిద్ధం చేయాలని, ప్రభు వస్తే నువ్వు ఎక్కడ అనే క్రైస్తవ సంఘాన్ని తట్టి లేపాలని ఆశతో ఈ కార్యక్రమాలను మీ మధ్యలోనికి తీసుకుని వస్తున్నాం. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనంలో, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. పిల్లరా, దేవుడు మనలను ఎందుకు చేశాడు? దేవుడు మనలను ఎందుకు సృజించాడు? మట్టిని తీసి మనిషిగా చేసి ప్రాణం ఎందుకు ఆయన పోశాడు అంటే ఒకటే, ఆ దేవాతి దేవుడు మట్టి వాళ్ళమైన మనల్ని, ఒట్టి వాళ్ళమైనటువంటి మనతో ఆయనతో సహవాసం చేయాలని. ఏదైనా తోటలో ఆదాము అవ్వలను దేవుడే తన చేతులతో చేసి, దేవుని బిడ్డలారా, నేల నుండి వారిని నిర్మించి వారితో సహవాసము చేయటానికి, దేవుని బిడ్డలారా, దేవుడు మనతో సహవాసం చేయటానికి ఆయన మనల్ని చేసుకున్నాడు. మనం పక్షులతో సహవాసం చేయాలని కాదు, జంతువులతో సహవాసం చేయాలని కాదు, క్రూర మృగాలతో సహవాసం చేయాలని కాదు. ఆ దేవాది దేవుడే, దేవుని బిడ్డలారా, మనతో సహవాసము చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. లూకా సువార్త 15వ అధ్యాయములో ఒక కుమారుడు తన నాన్నతో అంటున్నాడు, పెద్ద కుమారుడు వాళ్ళ నాన్నతో అంటున్నాడు, తండ్రితో అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే 29వ వచనములో, ఇన్ని ఏండ్ల నుండి నేను నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞలను నేను ఎన్నడూ మీరలేదే. దేవుని బిడ్డలారా, ఇన్ని సంవత్సరాల నుంచి నేను నిన్ను సేవిస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుని ఆశ మనము కూడా ఆ దేవునితో సహవాసం చేయాలని. ఆ తండ్రి తన కొడుకుతో చెప్పిన మాట ఏమిటి అంటే, నా వన్నీయు నీవి, నా కుమారుడా నువ్వు నాతో ఉన్నావు, నేను నీతో ఉన్నాను కాబట్టి నా వన్నీయు నీవి. పిల్లరా, మనం ప్రభుతో సహవాసం చేస్తే పరలోక రాజ్యం మనది. దేవునితో సహవాసం చేస్తే దేవుడు, దేవుని బిడ్డలారా, మనతో ఉంటాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కానీ ఈనాడు చాలామంది దేవుని బిడ్డలు దేవుని సహవాసాన్ని తెంచేసుకుంటున్నారు. కొంతమంది ఏమో రోజు రోజుకి దేవునితో సహవాసాన్ని పెంచుకుంటుంటే, మరి కొంతమంది ఏమో దేవునితో సహవాసాన్ని తెంచుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, గాలిపటం అనుకుంటుంది, రంగురంగుల గాలిపటం, అందమైన గాలిపటం అనుకుంటుంది, నన్ను పొద్దాక నేను ఎగురుతూ ఉంటే నన్ను పొద్దాక గుంజుతున్నారు, నన్ను పొద్దాక లాగుతున్నారు, నేను గనక గాలిపటం యొక్క దారాన్ని తెంచేసుకుంటే ఎంతో దూరం వెళతాను అనుకుంటుంది. మొత్తానికి అటు ఊగి ఇటు ఊగి గాలిపటం ఆ దారాన్ని తెంచుకుంటుంది. పిల్లరా, తెంచుకున్న గాలిపటం ఎటు వెళ్ళిద్ది? చివరికి అటు ఊగి ఇటు ఊగి, దేవుని బిడ్డలారా, అది ఏ చెట్టు కొమ్మలకో, ఏ సెల్ ఫోన్ టవర్లకో దేవుని బిడ్డలు కొట్టుకుంటుంది. ఈనాడు కూడా అంతే. దేవునితో సహవాసాన్ని, దేవుని బిడ్డలారా, మనము తెంచుకుంటే కొంతకాలం క్షేమంగా ఉండొచ్చు, కొంతకాలం అందంగా ఉండొచ్చు. ఈనాడు చాలా మంది తాత్కాలికపు ఆనందం కోసం, తాత్కాలిక పదవి కోసం, తాత్కాలిక ఐశ్వర్యం కోసం, తాత్కాలిక అధికారం కోసం ఈనాడు చాలా మంది, దేవుని బిడ్డలారా, దేవాతి దేవుణ్ణి విడిచిపెడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, ఆయనతో సహవాసము చేసిన ఎడల మనకు సమాధానం కలిగిద్ది. దేవుని బిడ్డలారా, మనకు మేలు కలిగిద్ది. దేవునితో, దేవుని బిడ్డలారా, మనం సహవాసం చేయాలా? దేవుని బిడ్డ, 2 సహవాసాలు మీకు చెప్పి నేను ముగించేస్తాను అతి క్లుప్తంగా. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, తండ్రితో కూడా ఆయన కుమారుడితో కూడా మనము సహవాసము చేయాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, మనము ప్రభుతో సహవాసం అండి. దేవునితో సహవాసం చేసి చెడిపోయిన వాడు ఎవడూ లేడు. మీరు నేను దేవునితో సహవాసం చేయాలి. అందుకే ఇర్మియా గ్రంథములో ఉంది, యెహోవాను
నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. దేవుని బిడ్డలారా, మీరు నేను ఆ ప్రభుతో దేవుని బిడ్డలారా సహవాసం చేయాలా? మనము ఆయనతో ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ప్రతిరోజు ఒకే చోట పడుతున్న నీరు ఆ బండను చీల్చగలదు. ప్రతిరోజు నువ్వు చేసే ప్రార్థన నీ బండ లాంటి సమస్యను కూడా దేవుని బిడ్డలారా తీర్చగలదు. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానం కలుగును. ప్రియరా, మీరు ఆయనతో సహవాసం చేస్తారా? దేవునితో మాత్రమే కాదు, మనము సంఘముతో కూడా సహవాసం చేయాలి. చాలాసార్లు మందిరానికి వెళతాం దేవుని బిడ్డలారా, మనము వచ్చేస్తూ ఉంటాం. మందిరానికి వెళ్ళి వచ్చి రావటమే కాదు, అలాగే మందిరముతో కూడా మనం సహవాసం చేయాలి. ప్రతి సంఘములో దేవుని బిడ్డలారా పలు రకాల విశ్వాసులు ఉంటారండి. రక్షణ పొందిన విశ్వాసులు ఉంటారు, నామకార్థపు విశ్వాసులు ఉంటారు, అలాగే బలహీనమైనటువంటి విశ్వాసులు క్రైస్తవులు ఉంటారు. మనం అందరం కూడా దేవుని బిడ్డలారా దేవునితో సహవాసం చేయాలా, సంఘముతో సహవాసం చేయాలా. అంత మాత్రమే కాదు, మన కుటుంబంతో కూడా సహవాసం చేయాలా. మనకు అనారోగ్యం వస్తే దేవుని బిడ్డలారా మన చక్కగా చూసుకునేది, మనకు అనారోగ్యం వస్తే మన క్షేమం కోరుకునేది భార్య, మన కుటుంబం. దేవుని బిడ్డలారా మనం భార్యతో అలాగే సంఘముతో సమాజముతో సహవాసం చేస్తూ వీటన్నిటికంటే ముందు దేవుని బిడ్డలారా అది ఆయనతో కూడా మనం సహవాసం చేస్తే మన కుటుంబాలు రమ్యంగా, మన కుటుంబాలు ఆనందంగా ఉంటాయి. అటువంటి సహవాసం మనం చేద్దాం, దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మేము మీతో సహవాసం చేస్తూ మా ఆత్మీయ జీవితంలో ముందుకెళ్తానికి సహాయం దయచేయండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరినీ దీవించండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.